హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము పంచారామాలలో ద్రాక్షారామం గురించి తెలుసుకుందాము. ఇది కోనసీమ జిల్లా కాకినాడలో ఉంది. అయితే ఎందుకు ఈ ద్రాక్షారామ క్షేత్రానికి అంత విశిష్టత అంటే ఇది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి అన్నమాట. అయితే పార్వతీదేవి మాణిక్య అంబాదేవిగా ఇక్కడ పూజలు అందుకుంటుంది. అట్లాగే శివుడు భీమేశ్వరునిగా ఇక్కడ పూజలు అందుకుంటాడు. శివలింగం ఇక్కడ 15 అడుగులు ఉంటుందిట. పైన పోర్షన్ ఈ శివలింగం చూడటానికి 2 ఫ్లోర్స్ ఉంటాయి. ఫస్ట్ పైన పోర్షన్ చూస్తారు, అంటే పైన భాగమైన శివలింగాన్ని చూసిన తర్వాత కింద భాగానికి దర్శనం లభిస్తుంది. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ శివలింగం పైన పోర్షన్ మీద సన్ రైజ్ పడతాయట. సో ఆ దృశ్యం చూడటానికి అందరూ కూడా పొద్దున్నే దర్శనానికి వెళ్తారట. అయితే ఇది ఇక్కడ ఈ గుడికి ఏదన్నా స్టోరీ ఉందంటే దక్షుడు దక్షయజ్ఞం చేశారట ఇక్కడే. అయితే పార్వతీదేవి ఇక్కడే అవమానం భరించలేక అగ్నిప్రవేశం చేస్తుందిట. అందుకని పార్వతీదేవి ఇక్కడ మాణిక్యాంబగా వెలుస్తుంది. సో అది అండి ద్రాక్షారామం గురించిన స్టోరీ. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ద్రాక్షారామము త్రిలింగ క్షేత్రము. మనము లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం కదా కాళేశ్వరము, ముక్తేశ్వరం టెంపుల్ గురించి. సో కాళేశ్వరము, ద్రాక్షారామము, శ్రీశైలము ఈ 3 త్రిలింగ క్షేత్రాలు. సో అవండి ద్రాక్షారామం గురించిన విశేషాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.